బాలకృష్ణపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు చిరు అభిమాన సంఘాలకు సంబంధించి. హైదరాబాద్లోని ఒక హోటల్లో ఫ్యాన్స్ అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో బాలయ్యపై 300 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని తీర్మానం మొత్తానికైతే తీసుకున్నట్టు తెలుస్తుంది. అభిమాన సంఘాల భేటీపై ఆరా తీశారు చిరంజీవి. తొందరపడొద్దంటూ అభిమానులకు సూచించారు మెగాస్టార్. అది మన సంస్కారం కాదని, కేసు పెట్టొద్దని వారించారు చిరంజీవి. చిరు మాటతోని మొత్తానికైతే ఫ్యాన్స్ చిరు మాట వింటారా లేకపోతే ఏంటి మనం చూడొచ్చు. ఆ విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. హైదరాబాద్లో అత్యవసర మీటింగ్లో పాల్గొన్నారు చిరుకు సంబంధించిన, చిరు యువతకి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ. దీనిపై మనతో డిస్కషన్ చేయడానికి, మాట్లాడడానికి, చర్చించడానికి భవానీ రవికుమార్ ఉన్నారు, ఏపీ చిరు యువత ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అలాగే దాంతోపాటు మనతో చిట్టిబాబు గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ చిట్టిబాబు. అలాగే వేల్పుల వెంకటేష్, తెలంగాణ చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు. అలాగే చిట్టిబాబు ప్రముఖ నిర్మాత. వీళ్ళందరూ మనతో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో చర్చించే ప్రయత్నం చేద్దాం. అసలు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అర్జెంటుగా ఎమర్జెన్సీగా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్లో ఏం చర్చించారండి రవికుమార్, మీరు చెప్పండి. అసలు మీరు ఎన్ని స్టేషన్స్లో పోలీస్ కేసు పెడదాం అనుకున్నారు, ఏమని కేసు పెడదాం అనుకున్నారు? ముందుగా నమస్కారం అండి. నమస్కారం. జూమ్ కాల్లో ఉన్న అందరికీ, అలాగే ఆర్టీవీ యాజమాన్యంకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిన్నటి రోజున హైదరాబాద్ జూబ్లీస్లో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఆపోజిట్ నానీస్ హోటల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నామండి. చెప్పండి. హలో, చెప్పండి. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మరియు కర్ణాటక నుంచి అభిమానులు రావడం జరిగింది. ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో, ఈ మన చిరంజీవి గారి అసోసియేషన్లు ఎవరైతే కీలక పాత్ర పోషిస్తున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచాం నిన్న. గతంలో కూడా బాలకృష్ణ గారు చాలా సార్లు ఈ రకంగా మాట్లాడటం జరిగింది. అయితే బాలకృష్ణ గారు కూడా ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు. ఆయనకు కూడా ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మహానటుడైనటువంటి ఎన్టీ రామారావు గారి పుత్రుడు, ఆ లెగసీని మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి. సరే, 1-2 సార్లు ఏదైనా తప్పిదం మాట్లాడినాడేమో అని అనుకొని కొన్నిసార్లు మేము ఏం స్పందించలేదు. మా మనసులో చాలా సార్లు బాధ అయినప్పటికీ మరి మొన్న కూడా అసెంబ్లీలో అలా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత 1-2 రోజులు చూసాం మేము. దానికి ఏదైనా ఆల్టర్నేట్ గా, దాన్ని ప్రాయశ్చిత్తంగా ఏదైనా మాట్లాడతారేమో అని చూసి ఆయన నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. కాబట్టి మేము అందరూ కూడా, అభిమానులందరూ నేను ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకొని ఏ విధంగా బాలకృష్ణ గారికి మనం చెక్ పెట్టాలి, ఇలాగే వదిలేస్తే ఆయన ఏ రకంగా ఇంకా ఎన్ని మాట్లాడతాడు అనేది మా యొక్క ఆలోచన. అయితే ముఖ్యంగా ఇంకో విషయం ఏమంటే, మేము జనసేన పార్టీలో ఉన్నాం. ఏదైతే ఇక్కడ కూటమిలో అద్భుతంగా ఒక ప్రజాస్వామ్యం నెలకొల్పారు నారా చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి, మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి, ఆ పార్టీ లైన్ దాటకూడదని చెప్పి ఉద్దేశంతో కూడా మేము చాలా ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి మాలాంటి అభిమానులు చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. బాలకృష్ణ గారి నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, బాలకృష్ణ గారి ఆఫీస్ నుంచి కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో మేము నిన్న ఏర్పాటు చేసుకొని మేము ముఖ్యంగా నిర్ణయించుకున్న విషయం ఏమంటే, బాలకృష్ణ గారు గతంలో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ చూసుకొని 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలోను ఆయన గురించి ఒక కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాం. ఏమని ఆ యొక్క నిర్ణయాన్ని రవికుమార్ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలని మీరు పోలీస్ కేసు పెట్టే అవకాశం లేదు. మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడినా వాటి రికార్డ్స్ ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోకూడదు ఎటువంటి పరిస్థితిలో. మరి మీరు ఎలా కేసు పెడదాం అనుకున్నారు? అదే ఆ విషయం మాకు మొదట్లో మాకు తెలియలేదండి. మేము కొంచెం లీగల్ గైడెన్స్ తీసుకుంటే బాగుందేమో అనిపించింది. అయినప్పటికీ ఏదో ఒక హెచ్చరిక జారీ చేయాలనే ఉద్దేశంతో మేము అందరూ కూడా పోతూ ఉన్నాం. పోతే మా మార్గ మధ్యంలో చిరంజీవి గారు ఈ విషయం తెలిసి మా స్వామినాయుడు గారికి ఫోన్ చేయడం జరిగింది, మహేష్ అన్న గారికి. ఇలా చేయడం కరెక్ట్ కాదు, మనం అందరూ కూడా శాంతియుతంగా ఉండాలి, మీరందరూ ఏం చేస్తున్నా కూడా మేము కార్యక్రమం అక్కడ వెంటనే ఆపేసేయండి అని చెప్పి మాకు చెప్పడంతో మేము ఆ కార్యక్రమాన్ని ఆపేయడం జరిగింది. మొత్తం మీద మేము నిర్ణయించుకునేదంటే, బాలకృష్ణ గారికి ఏదో రకంగా హెచ్చరికలు జారీ చేయాలని. ఆయన కూడా చాలా మంది, ఆయన సేవా తత్పరుడు అండి. మేము చాలా సార్లు చూసాం. బట్ చాలా సార్లు ఇలాగే మాట్లాడుతున్నాడు. మేము బాలకృష్ణ గారి గురించి, చిరంజీవి గారి గురించి బాలకృష్ణ గారు ఇలా మాట్లాడడం మేము ఈర్ష్య అనుకోవాలా లేదా తప్పిదం అనుకోవాలా మాకు అర్థం కావడం లేదండి.
మరి చిరంజీవి గారు అయితే బాలకృష్ణ గారిని సొంతం సోదరుడిగా ఆయన భావిస్తూ ఆయన అనేక సందర్భాల్లో ఆయన గురించి గొప్పగా మంచిగా మాట్లాడుతూ మొన్న చూసారా బాలకృష్ణ గారి 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో కూడా ఆయన గురించి గొప్పగా మాట్లాడి ఆయన సన్మానించడం జరిగింది. మరి బాలకృష్ణ గారు పదే పదే ఈ రకంగా చిరంజీవి గారిని టార్గెట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. చిట్టిబాబు గారు దీనిపై మీరు ఎలా స్పందిస్తారు, మీరేమంటారు? అంటే ఆయన ఇప్పుడు 50 ఇయర్స్ ఫంక్షన్ అప్పుడు కూడా చాలా గొప్పగా మాట్లాడారు బాలయ్య గురించి అని చెప్పుకొస్తున్నారు రవికుమార్ గారు. కానీ సభాముఖంగా ఆయనను అగౌరవపరిచారు అని చెప్పేసి వాదన అయితే ప్రస్తుతానికి వీళ్ళు ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి రవికుమార్ గారు చెప్తున్నారు. మీరేమంటారు? రవికుమార్ గారు చెప్పిన మాట బాలయ్య యాక్చువల్ గా బాలయ్య మాట్లాడిన దాంట్లో వైసీపీ వాళ్ళు కేసులు పెట్టారు. ఎందుకంటే వైసీపీని డైరెక్ట్ గా అన్నాడు సైకో అని. అసెంబ్లీలో ఆ పదం వాడటం అన్పార్లమెంటరీ కనుక వాళ్ళు పెట్టాలి కేసు. ఇక్కడ ఈ చిరంజీవి గారి విషయంలో అనవసరంగా వాళ్ళు అసలు విషయాన్ని పక్కకు తప్పించడం కోసం వీళ్ళని ఎగదోస్తున్నారని అనిపిస్తాను నాకు. ఈ ఫ్యాన్స్ మధ్య ఎగదోసి అసలు విషయం చిరంజీవి గారు చాలా జెంట్లీగా నిజాన్ని బయట పెట్టారు. ఆయన ఇదివరకే పెట్టుండొచ్చు, కానీ ఆ టైంలో ఇదివరకు ఆ నిజం అనడానికి కారణం ఆ రోజు పవన్ కళ్యాణ్ దాన్ని ఎవరు చెప్పారో అతను పవన్ కళ్యాణ్కి ఏదో చేశారని చెప్పడంలో ఆయన ఆవేశపడి మాట్లాడుతున్నాడు కనుక అన్నయ్యను అవమానించారు మాట్లాడుతూ ఆ టైంలో ఈయన కనుక ఏమి జరగలేదు నాకు ఇవాళ చెప్పిన మాట ఆ రోజు చెప్పుకుంటే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలిగేది. అందుకని ఎందుకు పరిస్థితిని మౌనం వహించారు ఆ టైంలో ఆయన. ఇవాళ ఆ సందర్భం వచ్చినప్పుడు అసెంబ్లీలో ఆయన పేరు ఉటంకించి ఈ విషయం వచ్చినప్పుడు ఆయన చాలా జెంట్లుగా పెద్దరికంగా నిజం ఇది కనుక అని చెప్పేశాడు. ఇప్పుడు ఈ నిజం బయటపడినాక కూటమి ప్రభుత్వాన్ని గొంతులో వెలక్కాయపడింది. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పింది అబద్ధమా, నిన్నటిదాకా కూటమి వాళ్ళు చెప్పింది అబద్ధమా? ఇది ప్రజలు మొన్నటిదాకా చిరంజీవి గారిని అవమానించారు అని అందరూ అన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఏంటిది చిరంజీవి గారిని అని అనుకున్నాం అని మాట్లాడాము ఆ టైంలో. కానీ ఏమి జరగలేదు అని క్లియర్ గా అన్ని చెప్పారు. అవమానించారు. ఈవెన్ నారాయణమూర్తి కూడా ఆ రోజు వాళ్ళతో నారాయణమూర్తి కూడా ఇది చెప్పాడు, మమ్మల్ని చాలా గౌరవంగా చూశారు. సో ఇది అబద్ధం, ఒక అబద్ధాన్ని ప్రచురం చేసింది కూటమి అనేది బయటపడింది వాళ్ళ. దాని నుంచి ప్రజల్లో ఈ మాట డిస్కషన్ రాకుండా ఉండటం కోసం ఈ చంద్రబాబు కూటమి ఆ విషయాన్ని బయటికి రాకుండా, దాని మీద ప్రజలు చర్చించకుండా, ఇంత అబద్ధం ఆడారా అని ప్రజలు చర్చించకుండా ఏదో అనేసారు. చిరంజీవి ఎవరో గట్టిగా మాట్లాడారు, చిరంజీవి గట్టిగా మనం మాట్లాడలేదు అని చెప్పాడు. అదేమి లేదు, అది అబద్ధం, ఆ కామినేని చెప్పింది అబద్ధం అని ఓపెన్ గా ఆయన మొహం మీద చెప్పాడు, కానీ చాటుగా చెప్పలేదు చెప్పాడు. దాంట్లో చిరంజీవి గారిని అభిషేకించింది లేదు, చిరంజీవి గారు కూడా బాలయ్యని ఏమీ అన్నది లేదు, బాలయ్యని ఏమీ తప్పలా, నీ సినిమా కూడా వచ్చింది అన్నారు. అంతేకాని ఆయన విషయం చెప్పారు. వీళ్ళిద్దరి మధ్య చిట్టిబాబు గారు మనం గతంలో మనం చూస్తే కనుక ఒక్కసారి ఎవరైతే ఈ ప్రొడ్యూసర్స్ అలాగే హీరోస్ వీళ్ళందరూ ఒకసారి మీటింగ్కి వెళ్ళొచ్చినప్పుడు వెళ్ళిన తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి. అప్పుడు రాజమౌళి